హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. ద్రౌపది వివాహం. బ్రాహ్మణుడు పాండవులున్న చోటికి వచ్చి, మా రాజుగారు మీ వృత్తాంతమంతా తెలుసుకురమ్మని నన్ను పంపాడు. మా రాజుగారు పాండు మహారాజుకు స్నేహితుడు. తన కుమార్తెను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కలలు గన్నాడు. అందుచేత మీ కులగోత్రాలు నామాలు తెలిపి సంతోషం కలిగించండి మాకు అని అడిగాడు. ధర్మరాజు ఆ బ్రాహ్మణుడికి అతిథి సత్కారాలు జరిపి కూర్చోబెట్టి, మీ రాజుగారికి మా కులగోత్రాలతో ఏం పని? మత్స్య యంత్రం కొట్టిన వారికి తన కుమార్తెను ఇస్తానన్నాడు. మా వాడు ఆ పని చేసి పిల్లను గెలుచుకున్నాడు. మీ రాజు కోరిక నెరవేరింది అని అనుకుంటున్నాను అన్నాడు. ఇంతలో ద్రుపదుడు పాండవులను తీసుకురమ్మని పంపిన రథాలు వచ్చాయి. పాండవులందరూ వేరువేరు రథాలలో ఎక్కారు. కుంతి, ద్రౌపది ఒక రథంలో ఎక్కారు. రథాలు రాజనగురు చేరాయి. ద్రుపదుడు వారి కోసం రకరకాల కానుకలను పంపాడు. అయితే పాండవులు క్షత్రియోచితమైనవే గ్రహించి మిగిలినవి వదిలేశారు. తర్వాత ద్రుపదుడు వారిని కళ్ళారా చూసి నిశ్చయంగా వీరు క్షత్రియులేనని రూఢి చేసుకున్నాడు. ఒక మంటపంలో సమావేశం జరిగింది. అక్కడ ద్రుపదుడు ధర్మరాజు కేసి తిరిగి, అయ్యా, మీరెవరో మాకు తెలియదు. మీరెవరో తెలిస్తే గాని మా పిల్లను శాస్త్రోక్తంగా వివాహం చేయడం సాధ్యం కాదు అన్నాడు. అప్పుడు ధర్మరాజు నిజం చెప్పేశాడు. ద్రౌపదిని గెలుచుకున్నవాడు అర్జునుడేనని తెలియగానే ద్రుపదుడి కంట ఆనంద బాష్పాలు రాలాయి. మీరు లక్క ఇంట చనిపోకుండా తప్పించుకోవడం నా అదృష్టం. మీకు మీ రాజ్యం తిరిగి సంపాదించి పెడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడాయన. కుంతీదేవి, పాండవులు, ద్రౌపది ఉండడానికి మంచి భవనం ఒకటి ఏర్పాటయింది. అందులో వాళ్లకు సుఖంగా జరుగుతూ ఉన్నది. కొద్ది రోజులయ్యాక ద్రుపదుడు పాండవులతో మంచి శుభముహూర్తం చూసి ద్రౌపదికి, అర్జునుడికి త్వరలో వివాహం ఏర్పాటు చేస్తాను అన్నాడు. అది ఎలా వీలవుతుంది? అర్జునుడి కన్నా పెద్దవాళ్లం నేను, భీముడు ఇంకా అవివాహితులం అన్నాడు ధర్మరాజు. అలా అయితే మా కృష్ణను నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ద్రుపదుడు. మీ కుమార్తె రత్నం లాంటిది. రత్నాన్ని అందరూ అనుభవించవచ్చును. మా అమ్మ నోట వచ్చిన మాటను బట్టి మేము 5గురం ఆమెను పెళ్లాడతాము అన్నాడు ధర్మరాజు. ఆ మాటకు ద్రుపదుడు నివ్వెరపోయి, ఒక పురుషుడు అనేక మంది భార్యలను పెళ్లాడవచ్చును గాని ఒక స్త్రీ అనేక మంది భర్తలను వివాహం చేసుకోవడం ఎక్కడన్నా ఉందా? దీని విషయమై రేపు నువ్వు, నేను, కుంతీదేవి, మా దృష్టద్యుమ్నుడు కలిసి చర్చించి ఏదో ఒకటి నిశ్చయించుకుందామని ద్రుపదుడు అప్పటికి ఆ చర్చ కట్టిపెట్టాడు. ఆ సమయానికే నల్ల జింకతోలు ధరించి కృష్ణ ద్వైపాయనుడు అక్కడికి వచ్చాడు. అందరూ ఆయనకు ఎదురు వెళ్లి పూజించి తీసుకువచ్చి ఉచితాసనం మీద కూర్చోబెట్టి తాము కూడా కూర్చున్నారు. ఆ సభలో ద్రుపదుడు కృష్ణ ద్వైపాయనుడితో, మహాత్మా, అన్ని ధర్మాలు తెలిసినవాడే ఉండి కూడా ఈ ధర్మరాజు నా కుమార్తెను తాము అన్నదమ్ములం 5గురు పెళ్లాడతాను అని అంటున్నాడు. మీకు తెలియని విషయాలు ఉండవు. ఏ యుగంలోనైనా అనేక మంది పురుషులు ఒక్క స్త్రీని పెళ్లాడినట్టు ఉందా? అది ధర్మ విరుద్ధం కాదా అన్నాడు. వెంటనే ధర్మరాజు, అధర్మం నా నోట ఎన్నడూ రాదు. మేమందరం ఈమెను పెళ్లాడతాము అన్నప్పుడు మీరు నిశ్చింతగా ఆ పని చెయ్యవచ్చును. మాకందరికీ ఈమె పైన మనసు పోయింది. అదీ కాక మా తల్లి ఆజ్ఞ అయింది. తల్లి ఆజ్ఞ పాలించటం కన్నా ఉత్తమ ధర్మం ఏముంటుంది? పూర్వాచారాల మాటకు వస్తే, గౌతమ వంశంలో పుట్టిన జటిల అనే మునికన్య 7గురికి భార్య అయింది. దాక్షాయణి అనే మునికన్య ప్రచేతసులనే మునుల 10 మందికి భార్య అయింది. ఇవి పురాణాలలో మనం విన్నవే అన్నాడు. దృష్టద్యుమ్నుడు మరొక రకం అభ్యంతరం లేవదీశాడు. తమ్ముడైన అర్జునుడు స్వశక్తితో గెలుచుకున్న కన్యను అన్న అయిన ధర్మరాజు ఎలా పెళ్లాడతాడు? కృష్ణ ఇంతమందికి ఎలా భార్య అవుతుంది? కుంతి తన మాట అబద్ధం కారాదని పట్టుబట్టింది. కృష్ణ ద్వైపాయనుడు కుంతికి ధైర్యం చెప్పి ద్రుపదుడితో, రాజా, ధర్మరాజు చెప్పినది అధర్మం కాదు. కుంతి కోరిక తప్పు కాదు. ఈ 5గురు అన్నదమ్ములకు నీ కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు.
తర్వాత ఆయన ద్రుపదుణ్ణి ఏకాంతంగా తీసుకుపోయి ద్రౌపది పూర్వజన్మల వృత్తాంతం ఈ విధంగా చెప్పాడు. పూర్వం మౌద్గల్యుడనే మునికి ఇంద్రసేన అనే భార్య ఉండేది. మౌద్గల్యుడికి కుష్ఠవ్యాధి సోకటం చేత ఆమెకు భర్త నుంచి ఎలాంటి సుఖము లేకుండా పోయింది. ఆమె భర్త కోసం కలవరిస్తూ చనిపోయి మరొక జన్మలో కాశీరాజు కుమార్తెగా పుట్టింది. ఆ జన్మలో ఆమె ఎంతో సౌందర్యవతి, అయినా ఆమెకు భర్త దొరకలేదు. అందుకు ఆమె చాలా దుఃఖించి పరమేశ్వరుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యి, ఏమి కోరి తపస్సు చేస్తున్నావు, నీకేమి కావాలో కోరుకో అన్నాడు. ఆమె ఆత్రంగా పతి 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 అని 5 మార్లు అన్నది. నీకు వచ్చే జన్మలో 5 మహాపురుషులు భర్తలు కాగలరు అన్నాడు మహేశ్వరుడు. తనకు 5 భర్తలు అయ్యేటట్టు ఉంటే తాను అందరికీ సమంగా సేవలు చేస్తూ అందరినీ సమంగా సుఖపెట్టేటట్టు అనుగ్రహించమని కాశీరాజు కూతురు మహేశ్వరుణ్ణి వేడింది. ఆమె ఇప్పుడు ద్రౌపదిగా పుట్టి పూర్వజన్మలో పరమేశ్వరుడు ఇచ్చిన వరాన్ని అనుసరించి పాండవులు 5 భార్య కానున్నది. ఈ సంగతి చెప్పి కృష్ణద్వైపాయన ముని ద్రుపదుడికి పూర్వకాలం ఇలాంటి వివాహాలు ఉండేవి అనడానికి ఒక నిదర్శనం చెప్పాడు. అదేమిటంటే, నితంతుడనే రాజర్షికి సాల్వేయుడు, సూరసేనుడు, శృతసేనుడు, సారుడు, అతిసారుడు అనే 5 కొడుకులుండేవారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ 5 కలిసి ఉసీనరా రాజకుమార్తె అయిన అజితను పెళ్లాడి ఆమె యందు ఆ 5 సంతానం కన్నారు. ఇది ఒకప్పుడు ఉండిన ఆచారమే. వ్యాసుడైన కృష్ణద్వైపాయనుడే ఈ మాట చెప్పాక ద్రుపదుడికి సందేహ నివృత్తి అయింది. పాండవులందరూ తన కుమార్తెను పెళ్లాడడానికి సమ్మతించాడు. ఈ రోజే మంచి లగ్నం ఉన్నది. చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉన్నాడు. అందుచేత పాండవులకు ద్రౌపదితో ఆ రోజే వివాహం కావటం మంచిదని కృష్ణద్వైపాయనుడు అన్నాడు. ద్రుపదుడు వెంటనే వివాహయత్నాలు ప్రారంభించాడు. కౌంపిల్య నగరమంతటా అరటి చెట్లు, పోకగుత్తులు అమర్చారు. లేత రావి ఆకుల తోరణాలు అమర్చారు. అన్ని ఇళ్ల ముందు గంధం కలిపిన నీటితో అలికి కర్పూరంతోనూ ముత్యాలతోనూ ముగ్గులు పెట్టారు. నగరమంతా అలంకరించబడింది. జనంతో కిటకిటలాడింది. అంతటా పుష్పమాలలు కనిపించాయి, సువాసనలు కొట్టాయి, మంగళ ఆశీర్వచనాలు వినిపించాయి. ద్రుపదుడి భవనానికి ఈశాన్యాన పెళ్లి పందిరి వేశారు. దానిని చక్కగా అలంకరించారు. దాని స్తంభాలకు ఆకుపచ్చ బట్టలు చుట్టారు. రంగురంగుల బట్టలతో చాందిని అమర్చి దానికి ముత్యాల మాలలు, పుష్పమాలలు వేళ్లాడగట్టారు. బంగారు తిన్నె మీద అగ్నికుండం ఏర్పాటు చేశారు. బంగారు పాత్రలతో పుణ్య నది జలాలు తెచ్చిపెట్టారు. అక్కడికి పాండవులు 5 మంగళ స్నానాలు చేసి మేలి వస్త్రాలు ధరించి వచ్చారు. చక్కని బట్టలు, అలంకరణలు ధరించి సకులతో సహా ద్రౌపది కూడా వచ్చింది. దౌమ్యుడు పుణ్యాహవచనం అయ్యాక ముందుగా ద్రౌపదిని ధర్మరాజుని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి హోమం చేయించి శాస్త్రోక్తంగా వారిద్దరికీ పాణిగ్రహణం చేయించాడు. తర్వాత భీమ, అర్జున, నకుల సహదేవులు అదే విధంగా ద్రౌపదిని పెళ్లాడారు. ద్రుపదుడు తన అల్లుళ్ళందరికీ వేరువేరుగా వెలలేని ఆభరణాలు, ధనము, ధన ఇతరాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, దాసీలు, పాడి ఆవులు కానుకగా ఇచ్చాడు. పాండవులు తన అల్లుళ్ళై ఉండగా దేవతలు కూడా తనను ఏమీ చెయ్యలేరని ద్రుపదుడికి తోచింది. వివాహ విధి పూర్తి కాగానే ద్రౌపది అంతఃపురంలోకి తిరిగి వచ్చి ఉత్తమానసంలో అంతఃపుర స్త్రీల మధ్య కూర్చుని ఉన్న కుంతీదేవి వద్దకు పోయి సాష్టాంగ వందనం చేసి చేతులు జోడించి నిలబడింది. కుంతీదేవి తన కోడల్ని చూసుకొని ఎంతో ముచ్చటపడి ఆమెకు నీతులు చెప్పి ఆశీర్వదించింది. పాండవులు ద్రౌపదిని పెళ్లాడినట్లు తెలియగానే కృష్ణుడు ఆ 5 అంతులేని కానుకలను తీసుకువచ్చాడు. తర్వాత పాండవులు కృష్ణుడితో సహా కాంపిల్య నగరంలోనే ఉండి సమస్త భోగాలు అనుభవించసాగారు. ద్రౌపది స్వయంవరం నాడు మత్స్య యంత్రాన్ని కొట్టి
కర్ణుడితో యుద్ధం చేసిన వాడు అర్జునుడేనని, శల్యుణ్ణి ఓడించిన వాడు భీముడని, పాండవులు లక్క ఇంట కాలిపోక సజీవులుగానే ఉన్నారని, ఎలాగో వారు కుంతీదేవితో సహా ఆ ఆపద నుంచి బయటపడ్డారని రాజలోకానికి ఇప్పుడు తెలిసిపోయింది. హస్తినాపురానికి తిరిగి వెళ్లిపోయే దుర్యోధనుడికి కూడా ఈ మాట తెలిసింది. పాండవుల అదృష్టం చూసి దుర్యోధనుడు కుంగిపోయాడు. అప్పుడు దుశ్శాసనుడు తన అన్నను సమీపించి, బ్రాహ్మణ వేషం వేయకపోతే ఆ అర్జునుడికి ద్రౌపది తక్కి ఉండునా? వాడు అర్జునుడని తెలిస్తే అంత తేలిగ్గా వదిలిపెట్టేవాళ్లమా మనం? ఇప్పుడు అనుకుని ఏం లాభం? బాహుబలం కన్నా దైవబలం హెచ్చు కావటం జరిగింది వాళ్ళకి అన్నాడు. ఈ విధంగా వాళ్ళు జరిగిన దానికి విచారిస్తూ లక్క ఇల్లు కాల్చటానికి తాము నియోగించిన పురోచరుణ్ణి తిట్టుకుంటూ హస్తినాపురం చేరుకున్నారు. జరిగినదంతా తెలియగానే సంతోషించినవాడు విదురుడు. ఆయన ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్లి ద్రౌపది స్వయంవరం వార్తలన్నీ తెలిపాడు. ఏ కారణం చేతనో ధృతరాష్ట్రుడు ద్రౌపది తన కొడుకైన దుర్యోధనుణ్ణి వరించింది అనుకొని పరమానందం చెంది, ఆ ద్రౌపదికి రత్నాభరణాలను చీనాంబరాలను పంపించండి, వెంటనే ఆమెను హస్తినాపురానికి రప్పించండి అన్నాడు విదురుడితో. ధృతరాష్ట్రుడు తన మాటలను అపార్థం చేసుకున్నట్టు విదురుడు గ్రహించి, ద్రుపదుడు కూతురు వరించింది అర్జునుణ్ణి, పాండవులు 5 ఆ ద్రౌపదిని పెళ్లాడేశారట అని వివరంగా చెప్పాడు. అంతా విని ధృతరాష్ట్రుడు, అయితే ఏమంటావు? నాకు నిజం చెప్పాలంటే దుర్యోధనుడు వాళ్లకన్నా పాండవులంటేనే హెచ్చు ప్రేమ. వాళ్ళు ఎంత పరాక్రమవంతులు, పెద్దవాళ్లకు ఎలా సేవలు చేస్తారు, యుక్తాయుక్తాలు వాళ్ళకెంతో బాగా తెలుసు. ద్రుపదుడితో సంబంధం చేసుకుని వాళ్ళిప్పుడు మరింత బలవంతులయ్యారు. వాళ్ళు బతికి బాగుపడ్డారంటేనే నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు. రాజా, ఎల్లకాలమూ నీ బుద్ధి ఇలాగే ఉండుకాక అన్నాడు విదురుడు.